నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనాధికార లేఅవుట్లు, ప్లాట్లు యజమానులకు కమిషనర్ వైభవ్ నందన్ కీలక సూచన చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన LRS 2025 క్రమబద్ధీకరణ పథకం గడుపు రేపటితో అంటే జనవరి 23వ తేదీతో ముగియనుందని వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రమబద్ధీకరించుకుని ప్లాట్లలో కార్పొరేషన్ నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు గాని, మౌలిక వసతుల కల్పన గాని ఉండబోదని తేల్చి చెప్పారు. అలాగే నగర వ్యాప్తంగా ఖాళీ స్థలాలను అపరిశుభ్రంగా ఉంచే యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అనధికారిక లేఅవుట్లు కానివ్వండి, ఈ అనధికారిక లేఅవుట్లో కొనుగోలు చేసినటువంటి ప్లాట్లు కానివ్వండి, వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు LRS 2025 స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ LRS 2025 స్కీమ్ ద్వారా ఏదైనా అనధికారిక లేఅవుట్లో మీరు వేసి ఉన్నా లేదా అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొని ఉన్నా వాటికి ఎటువంటి భవన నిర్మాణ అనుమతులు కానివ్వండి, లేదా వాటికి ఎటువంటి సివిల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వీసెస్ కానివ్వండి, అంటే రోడ్లు వేయడం, డ్రైన్లు కట్టడము, స్ట్రీట్ లైట్స్ వేయడం కానివ్వండి, ఇవేమి చేయం. కార్పొరేషన్ యొక్క సర్వీసులు ఏవి కూడా అనధికారిక లేఅవుట్లో చేయబడవు. కాబట్టి ఇప్పటికే చాలా కాలనీలు నేను చూస్తూ ఉన్నాను. అందమైనటువంటి భవంతులు నిర్మించుకొని ఉంటారు, రంగురంగుల బిల్డింగ్లు కట్టుకొని ఉంటారు. దురదృష్టవశాత్తు చుట్టూన అంతా కూడా మురికి నీరు ఉంటుంది, సరైనటువంటి రోడ్డు ఉండదు, సరైనటువంటి డ్రైనేజ్ ఉండదు. వారందరూ కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకొని వచ్చి ప్రతి సోమవారము లేతే అధికారులు ఫీల్డ్లో ఉన్నప్పుడు వచ్చి, సార్ మా ఏరియాకి రోడ్డు లేదు, మా దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ బాగులేదు అని అంటుంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెలుసో తెలియక ఎక్కువ మంది లక్షల రూపాయలు వెచ్చించి ఈ అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొనడం, అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొనిన తర్వాత అనధికారికంగా భవనాలు నిర్మించుకోవడం వలన అక్కడ కార్పొరేషన్ అధికారులు ఎటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేదా ఎటువంటి సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ కానీ చేయకపోవడం వలన ఈరోజు వారు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ప్రజలందరికీ ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఈ అనధికారిక లేఅవుట్లో మీరు పొరపాటున తెలుసో తెలియక ప్లాట్లు కొని ఉన్నా లేదా అనధికారిక లేఅవుట్లు మీరే వేసి ఉన్నా వాటన్నిటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఈ అవకాశం ద్వారా మీరు అనధికారిక లేఅవుట్లోనే రెగ్యులరైజ్ చేసుకొని లేదా అనధికారిక లేఅవుట్లో కొన్నటువంటి ప్లాట్ను రెగ్యులరైజ్ చేసుకోవడం ద్వారా మీకు ఇల్లు కట్టుకోవడానికి భవన నిర్మాణ అనుమతులు వస్తాయి. ఒకసారి ఆ లేఅవుట్ రెగ్యులరైజ్ అయిన తర్వాత అక్కడ కావాల్సినటువంటి రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైటింగ్, సెంటర్ డివైడర్స్, అన్ని అవస్థాపన సౌకర్యాలు మున్సిపల్ కార్పొరేషన్ వారే కల్పిస్తారు. కాబట్టి ప్రజలందరూ ఈ గొప్ప అవకాశాన్ని గుర్తించి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా. అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి LRS స్కీము రేపటితో ముగియనుంది. అంటే 23 జనవరి 2026తో రేపు ముగినుంది. కాబట్టి ఇంకా ఎవరైనా అనధికారిక లేఅవుట్లు వేసిన వారు కానీ, అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నవారు కానీ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రేపటిలోగా అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈ LRS 2025 స్కీమ్ కింద 2145 మంది అప్లికెంట్స్ అప్లై చేసుకొని ఉండగా వారిలో 498 మందికి అప్రూవల్ ఇవ్వడం కూడా జరిగింది. 498 ప్లాట్స్కి అప్రూవల్ ఇచ్చారు. అంటే దాదాపు 25% అప్రూవల్స్ ఇచ్చాం. మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తంగా 1064 అప్లికేషన్స్ ప్రాసెస్లో ఉన్నాయి. మిగిలినవి షార్ట్ ఫాల్స్ కానివ్వండి, పేమెంట్ ఇనిషియేషన్ కానివ్వండి ఇవ్వడం జరిగింది. దీనివల్ల కార్పొరేషన్కి ఇప్పటికీ సుమారు 11,74,00,000 రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ LRS స్కీమ్ని వినియోగించుకొని మీ అనధికారిక లేఅవుట్లను లేదా అనధికారిక లేఅవుట్లో కొన్నటువంటి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని, ఆ విధంగా చేసుకోవడం ద్వారా మీకు ఈ బిల్డింగ్ పర్మిషన్స్, అదేవిధంగా తద్వారా మీకు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అని కూడా అక్కడ టేకప్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెల్లూరు నగరంలో అనేక ఖాళీ ప్లాట్స్ ఎటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేకుండా లేదా ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీ లేకుండా ఖాళీగా ఆ సంబంధిత యజమానులు అక్కడ ఎటువంటి హైజీనిటీ మెయింటైన్ చేయకుండా, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయకుండా కేవలం ఆ ఖాళీ స్థలాలు కొని వదిలివేసి వివిధ ప్రాంతాల్లో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. అయితే దీనివలన ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెరగడం, బుషెస్ రావడం, అక్కడ విషసర్పాలు కానివ్వండి లేదా దోమలు కానివ్వండి ఎక్కువ ఉత్పత్తి కావడం వలన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. దీనికి సంబంధించి అనేక కంప్లైంట్స్ నెల్లూరు కార్పొరేషన్కి వస్తూ ఉన్నాయి. అయితే కార్పొరేషన్ సిబ్బంది, ముఖ్యంగా శానిటైజర్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ ఖాళీ స్థలాల్లో
ఉన్నటువంటి ఖాళీ స్థలాల యజమానులు వాటిని శుభ్రపరచుకోవాలని, అక్కడ ఉన్నటువంటి బుషెస్ని జంగిల్ని క్లియర్ చేసుకోవాలని చెప్పి అనేక నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కువ మంది నుంచి స్పందన లేదు. కాబట్టి ఇటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వీరందరికీ కూడా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని ఇంపోజ్ చేసి ఉన్నాము. ఆయన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టడం లేదు. అదేవిధంగా నోటీస్ బోర్డ్స్ కూడా అక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెడుతూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా ఈ వేకెంట్ ల్యాండ్ యజమానులు, ఖాళీ స్థల యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మీ ఖాళీ స్థలాలను నీట్గా ఉంచుకోవడము, క్లీన్గా మెయింటైన్ చేయడము అది మీ బాధ్యత. మీ వలన మీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఉండకూడదు. దీనికి సంబంధించి కార్పొరేషన్ వారు ఇప్పటికే నోటీసులు ఇచ్చి ఉన్నారు. మరొక దఫా కూడా నోటీసులు ఇస్తారు. అదేవిధంగా డిస్ప్లే బోర్డ్స్ కూడా ఎరెక్ట్ చేసి ఉన్నారు. ఇంకా ఖాళీ స్థలంలో డిస్ప్లే బోర్డ్స్ కూడా ఎరెక్ట్ చేస్తున్నాం. అయితే మీకై మీరుగా అక్కడ ఉన్నటువంటి జంగిల్ కావచ్చు, బుషెస్ అనేది కూడా క్లియర్ చేయించుకున్నట్లయితే మంచిది. లేనిచో కార్పొరేషన్ అధికారులు వాటిని తొలగించి మీ మీద పెనాల్టీలు విధించడం జరుగుతుంది, లేదా కార్పొరేషన్ ఆధీనంలోకి వాటిని తీసుకోవడం జరుగుతుంది.